వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మీ మోడలింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మోడలింగ్ జర్నీ బ్యాక్ దెన్ 2016 వీఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ అన్న టైంలో రెండు విషయాలు జరిగినాయి. ఏంటి? ఒకటి, ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా. ఐ కుడ్ సెన్స్ మా ఫాదర్ ఐస్లో ఒక పెయిన్ కనిపించింది నాకు. ఏంటి, చదువుకొని కూడా అమ్మాయి జాబ్ చేయకుండా ఇటువైపు వెళ్తుంది, అవసరమా అన్న మాటలు ఏమైనా వినడం జరిగిందా? బెరీ ఇలా అవుతుందంట, అలా అవుతుందంట. లేదు, అంటే మోడలింగ్లో కూడా మనకి ఎక్కువగా ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ మనకి రిజెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ రిజెక్షన్స్ని మీరు ఏ విధంగా తీసుకోవడం జరిగింది? షో ఉందమ్మా, లేకపోతే రేపు షూట్ అమ్మా వచ్చేసే అంటారు. నెక్స్ట్ రోజు ఫోన్ ఎత్తరు. బెరీ నువ్వు బాగా కమర్షియల్. అండ్ ఇప్పుడు మీ జర్నీతో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? మై ఫాదర్ హీ సూపర్ ప్రౌడ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్కి. సో మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది మహిళలు, ఎస్పెషల్లీ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఒక మోడలింగ్ జర్నీని నేను కెరియర్గా చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, దాంట్లో కెరియర్ ఆప్షన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అండ్ ఎంత స్కోప్ ఉంది, మనం ఎంతవరకు మనీ జనరేట్ చేసుకోవచ్చు అన్న థాట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఒక మోడలింగ్ జర్నీని స్టార్ట్ చేయాలి అంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు చెక్ చేస్తున్న పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా డౌట్సే ఉన్నాయి. సో మరి ఈ ఎపిసోడ్లో ఒక మోడల్గా స్టార్ట్ చేసిన జర్నీ ఆంట్రప్రీనియర్గా ఎలా మారారు, అండ్ అలాగే అసలు ఈ మోడలింగ్ జర్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ రకంగా ఓవర్కమ్ అయ్యారు, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి భారతి బెరీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బెరీ. హాయ్, వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సో బెరీ, యాక్చువల్గా మీ మోడలింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మోడలింగ్ జర్నీ బ్యాక్ దెన్ 2016 ఓకే. నేను మిస్ విశాఖ అన్న పెజెంట్కి పార్టిసిపేట్ చేశాను అనమాట. సో చేసినప్పుడు ఇట్ ఈస్ లైక్ నా షో అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక 200 అప్లికెంట్స్ వచ్చారు. నేను ఇంట్లో చెప్పలేదు, నేను వెళ్ళి ఆడిషన్స్ ఇస్తున్నాను ఇది ఏదని చెప్పలేదు. సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత మమ్మీ డాడీకి వచ్చి చెప్పాను. ఓకే. మై మామ్ ఈజ్ లైక్ ఎందుకు అండ్ ఆల్, అందరు మామ్ లాగే మా మామ్ కూడా అన్నారు. తర్వాత డన్. మై ఫాదర్ ఈజ్ లైక్ చలో గో, వాట్స్ రాంగ్. వెళ్ళాను. దెన్ వెళ్ళిన తర్వాత మాకు ఒక 15 to 20 days ఆఫ్ గ్రూమింగ్ క్లాసెస్ అవుతాయి ఒక హోటల్లో. దే గ్రూమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఎలా నడవాలి, ఏం చేయాలి, ప్రతిదీ నేర్పిస్తాం ఇంచ్ టు ఇంచ్. షో ఎలా కొరియోగ్రాఫ్ అవుతుంది, ఎలా నడవాలి, ఎవ్రీథింగ్, ఎలా మాట్లాడాలి కూడా. సో వీ గాట్ ట్రైన్డ్. ఎన్ని డేస్ ఉంటుంది ట్రైనింగ్? 15 to 20 days అప్రాక్సిమేట్లీ, డిపెండ్ అపాన్ ద ఈవెంట్ మేనేజర్. కొన్ని మంది 3 days పెడతారు, కొన్ని మంది. ఆ టైంలో మాకు రఫ్లీ 15 days అయింది. క్యాంపెయినింగ్ చేస్తాం బయట. ఓకే. చాలా చాలా ఉంటాయి. దర్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్స్ అపాన్. సో యా, అప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ అదే నా లైఫ్కి కూడా మలుపు తిప్పింది. బికాజ్ అదే టైంలో 3 days ఇంకా నాకు షో గ్రాండ్ ఫినాలే ఉంది, వీఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ అన్న టైంలో రెండు విషయాలు జరిగినాయి. ఏంటి? ఒకటి, ఫాదర్కి 3 days బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా. ఓకే. హీ డోంట్ లివ్ విత్ అస్. అంటే లైక్ హీ బిలాంగ్స్ టు ప్రిజన్ డిపార్ట్మెంట్. సో అప్ అండ్ డౌన్ చేస్తారన్నమాట. వీక్లీ వన్స్ హీస్ టు కమ్ మమ్మల్ని చూడ్డానికి అండ్ ఆల్. చదువుల విషయంలో మేమందరం వైజాగ్లో ఉండేవాళ్ళం. సో డాడీకి సడన్గా ఇట్స్ లైక్ పెయిన్ వస్తుంది ఇదని చెప్పి నాకు కాల్ వచ్చింది. నేను క్లాస్లో ఉన్నాను. సరే, ఫాదర్ కన్నా మించింది ఏం కాదని నేను రష్ అయ్యాను. వెంటనే టుక్ టు 7 Hills హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వెయిట్ చేస్తున్నాం డాక్టర్ గురించి. ఏంటి ఇంకా రావట్లేదు, అసలు ఏమైంది అని. దెన్ ఐ కుడ్ సెన్స్ మా ఫాదర్ ఐస్లో ఒక పెయిన్ కనిపించింది నాకు. వెంటనే నేను అరిచేసి సినిమాటిక్గా ఏంటి ఇలా 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 అనగానే వెంటనే స్ట్రెచ్చర్ అంతా తీసుకొని వెళ్ళి ఎమర్జెన్సీ రూమ్లో తీసుకెళ్ళిపోయి దెన్ లైక్ 80% బ్లాక్ అయిపోయిందమ్మా. ఓకే. సో ఓకే, దెన్ ఐ థింక్ ఐమ్ 18-19 అప్రాక్సిమేట్లీ. నాకేం చేయాలో అర్థం కాలేదు, బట్ ఐ స్టుడ్ స్టాండ్. లైక్ సరే, నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా కాదు అని చెప్పేసి వెంటనే డాక్టర్ చెప్పాను, ఆపరేట్ చేసేయండి నో మ్యాటర్ వాట్ అని చెప్పి. అప్పటికప్పుడు వెంటనే ఆపరేషన్ అయిపోయింది. 11 o'clock కల్లా హీస్ అవుట్
ఆఫ్ ఇట్ అండ్ ఐసీయూలో వెంటనే జాయిన్ పెట్టేశారు. ఈజ్ సక్సెస్, ఆపరేషన్ ఈజ్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఇంటికి వచ్చి ఏడ్చాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ మై మామ్, ఎందుకంటే వాళ్ళని వీక్ చేయకూడదని చెప్పి. నేను ఇంటికి పెద్ద కూతుర్ని, సో ఏడకూడదని చెప్పేసి అప్పుడు ఐ థింక్ ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అయిపోయాను. తర్వాత రిలేటివ్స్, పేరెంట్స్ ఎందుకు వెళ్ళడము, ఇంకా చాలు, ఇంకా ఆపేసే, డాడీని చూసుకో. బట్ మై ఫాదర్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ సపోర్టెడ్ మీ. ఓకే. తో అన్నారు, ఐసీయూలో ఉంటూనే చెప్పారు, నువ్వు వెళ్ళు, ఇన్ని రోజులు కష్టపడ్డావు, చేసుకొని రా, విన్ అయ్యిరా, ఏదో ఒకటి విన్ అయ్యిరా. సో నేను వెళ్ళాను. అలానే వెళ్ళినప్పుడు కూడా నా ఫ్యామిలీ ఎవరు రాలేదు, నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ వెళ్ళాము, షో చేస్తున్నాము. షో చేస్తున్నప్పుడు కూడా దిస్ మాల్ ఫంక్షన్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్. అందరికీ ముందుగానే డ్రెస్సెస్ ఇచ్చేస్తారు. ఓకే. మీరు ఈ డ్రెస్కి ఒక డిజైనర్ ఉంటారు, అందరికీ ఈ డ్రెస్ అని చెప్పి ఇచ్చేస్తారు. మనం అందరం వాళ్ళు అక్కడ పెట్టుకుంటాము, అందరికీ నెంబర్ వైజ్గా ఇచ్చేస్తారు. సో నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ డ్రెస్ లేదు ఆ షో టైంలో. ఆ డ్రెస్ లేదు. ఏం జరిగిందో అసలు నాకు ఐడియా కూడా లేదు, ఆ డ్రెస్సే లేదు. ఓకే. సో దేర్ ఇస్ సమ్ అదర్ డ్రెస్ విచ్ ఈస్ వెరీ లూజ్ టు మీ. ఓకే. బట్ నేను అదే వేసుకొని వెళ్ళి వాక్ చేశాను. ఎలా సెట్ చేశారు? సెట్ చేయడం అంటే ఏం లేదు, దెన్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, బట్ ఐ జస్ట్ వాంట్ టు డూ ద షో. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. నేను గివ్ అప్ చేయాలని అనుకోలేదు. చలో నేను ఎలా అయినా చెయ్యాలి అంతే, ఏమైతే ఏముంది అని చెప్పి వేరే డ్రెస్ ఉంటే అది వేసేసుకున్నాను, కొంచెం లూజ్గా ఉంది. వెళ్ళి ఐ జస్ట్ డిడ్ మై బెస్ట్ అండ్ టాప్ 5 వచ్చాను. బెస్ట్ స్మైల్ ఆఫ్ వైజాగ్ 2016 ఐ గాట్ ఎ టైటిల్. సో నేను అనుకున్నాను, లోపల చాలా ఏడుస్తూ నవ్వుతున్నాను, నాకు బెస్ట్ స్మైల్ వచ్చింది ఏంటి అని అనుకున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ దెన్ ఐ మిస్డ్ మై పేరెంట్స్ ఆల్సో, బట్ ఐఎమ్ ఓకే. దెన్ దట్స్ హౌ జర్నీ స్టార్టెడ్ మీ బీయింగ్ అ మోడల్. అంటే ఆ డ్రెస్ ఎలా మాయమైంది? తర్వాత ఏమైనా రీజన్? అసలు రీజన్స్ కనుక్కోలేదు నేను, ఎందుకంటే వెంటనే అయిపోయిన తర్వాత ఐ రష్డ్. ఏదైతే షాషెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో, సర్టిఫికేషన్, అవార్డ్, ఇదంతా పట్టుకొని నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి మా ఫాదర్కి చూపించాను. హీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. సూపర్. సో మరి అలా మోడల్లో స్టార్ట్ అయ్యి మోడల్గా రాణించిన తర్వాత మళ్ళీ అటు నుంచి యాజ్ అ కోచ్గా ఎవరైతే మోడల్స్ ఉన్నారో వాళ్ళకి కోరియోగ్రఫీ కావచ్చు, ఆ మోడలింగ్ ఎలా చెయ్యాలి అన్న టర్నింగ్ పాయింట్ ఎందుకు తీసుకున్నారు? టర్నింగ్ పాయింట్ ఇది కూడా మిస్టరీగానే వచ్చింది. ఐ లైక్ టు డూ ఈవెంట్స్. నాకు ఈవెంట్ చేయడం అన్నా ఇవన్నీ చాలా ఇష్టం. సో చలో మోడలింగ్ ఈవెంట్ ఇదొకటి చేశాను, నాకు నచ్చింది, మోడల్గా ఉన్నాను. సరే ఇలాంటి షోస్లోనే వెళ్తూ ఉంటే నాకు ఇంకొంచెం ఐడియా వస్తుందని చెప్పి సేమ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్స్ మాకు ఇంట్రడ్యూస్ చేశారో మిస్ వైజాగ్, వాళ్ళ దాంట్లోనే నేను నెక్స్ట్ మిస్ ఏపీ జరుగుతుంది. ఓకే. సో వాళ్ళకి కోఆర్డినేటర్ కింద నేను సార్తో మాట్లాడి, సార్ రామా నేర్చుకో అని చెప్పారు. అండ్ నేను వెళ్ళినప్పుడు మిస్ రాజమండ్రి, మిస్ వెస్ట్ గోదావరి ఇవన్నీ ఆడిషన్స్ అన్నీ చేస్తున్నాము. అందరికీ మిస్ రాజమండ్రిలో దే ఆర్ ట్రైనింగ్ ఇన్ సమ్ ఐ థింక్ షెల్టన్ హోటల్లో అనుకుంటా, బ్యాక్ దెన్ 2016 షెల్టన్లో చేస్తున్నారు. సో గ్రూమింగ్కి గ్రూమర్ వచ్చారు, అంతా అయిపోయింది, 1-2 days చేస్తున్నారు. సడన్గా సమ్ పర్సనల్ ఇష్యూ, గ్రూమర్ రాలేదు ఐ థింక్. సో ఏం చేయాలో తెలీదు. నేను మోడల్స్ అందరినీ నేను కోఆర్డినేట్ చేస్తున్నాను, అందరూ టైంకి వచ్చారా, దే హ్యాడ్ ప్రాపర్ ఫుడ్ ఆర్ నాట్, హీల్స్ అందరూ వేసుకుంటున్నారా, కరెక్ట్ డ్రెస్సింగ్ ఉందా, కరెక్ట్గా నేర్చుకుంటున్నారా, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు డూ. సడన్గా వీళ్ళు రాలేదు, సమ్వన్ నీడ్ టు టేక్ ఇనిషియేషన్. సో నేను నా ఫ్రెండ్స్ ఇనిషియేట్ తీసుకొని సమ్ హౌ వీ డిడ్ ఇట్, టచ్ వుడ్ ఇట్ వెంట్ వెల్. తర్వాత సేమ్ అలానే మిస్ ఏపీ 2017 కూడా చేసాము. అలానే ఇంకా ఆ కోచింగ్ అన్నది ఇంకా స్టార్ట్ అయిందన్నమాట. అండ్ నాకు నచ్చింది, ఎప్పుడైతే కోచ్ చేస్తున్నానో షో మంచిగా అయింది, ఎవ్రీ పేరెంట్ ఈస్ కమింగ్ అండ్ టెల్లింగ్ బాగా నేర్పించావు, దే ఆర్ హ్యాపీ, ఆల్ దిస్ ఐ లైక్ ఇట్. సమ్వేర్ ఇట్ ఫెల్ట్ గుడ్, ఇదేదో బాగుంది అని చెప్పి చేస్తూ అని చెప్పి సైమల్టేనియస్గా మోడలింగ్ కూడా చేశాను, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేశాను. ఓకే. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువగా మోడల్ అవ్వాలి అన్న ప్రిఫరెన్స్లోనే ఉన్నారు. అంటే మోడల్ అవ్వడానికి క్వాలిఫికేషన్ పరంగా కావచ్చు, లేదంటే ఎలాంటి పారామీటర్స్ ఉండాలి అంటారు, ఏమేమి చెక్ చేస్తూ ఉంటారు? అంటే మోడలింగ్లో ఇఫ్ యూ ఆస్క్ మీ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. యాడ్ షూట్ మోడల్స్ ఉంటారు, రన్వే మోడల్స్ ఉంటారు, క్యాటలాగ్ మోడల్స్ ఉంటారు, టీవీ కమర్షియల్స్ ఉంటారు,
చేస్తున్నారు. సో ఇప్పుడు రన్వే ఫర్ సపోజ్ రన్వే మోడలింగ్ చేయాలనుకోండి, లేదంటే బ్యూటీ పెజెంట్స్లో చేయాలనుకుంటే 5'4" ఉండాలి హైట్. అది మేజర్ క్రైటీరియా. ఓకే, లేదు కొన్ని మంది తక్కువ హైట్ ఉంటారు. సో అయ్యో నేను మోడల్ కాదా అని అనుకోక్కర్లేదు. వాళ్ళు టీవీ కమర్షియల్స్లో కానీ ఇంకా బయట ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్లో కూడా చాలామంది చేస్తున్నారు. సో అలాంటి మోడలింగ్ కూడా దే కెన్ ట్రై. యాడ్స్లో, షూట్స్లో, తర్వాత డిజైనర్ షూట్స్ ఉంటాయి నార్మల్గా, అందులో చేసుకోవచ్చు. ఇట్ ఈస్ హైట్ ఈస్ జస్ట్ సమ్ బ్యారియర్కి ఇలా మీరు ఉండాలి అని చెప్పి. బట్ యా, కొన్ని ఈ మధ్య 5'3" ఉన్న దే ఆర్ యాక్సెప్టింగ్ కొన్ని బ్యూటీ పెజెంట్స్. సో అలా కూడా ఉంటుంది అన్నమాట. అండ్ మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు మీరు ఏమేమి చేస్తూ ఉంటారు? గ్రూమింగ్ అన్నారు కదా, ఆ గ్రూమింగ్లో ఏమేమి వస్తూ ఉంటాయి అంటారు? ఇప్పుడు ఇలాహి మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ బేసికల్లీ నా కంపెనీ పేరు. నేను గ్రూమింగ్ స్టార్ట్ చేసింది 8 years అయింది, బట్ దిస్ కంపెనీ ఐ స్టార్టెడ్ 2 years బ్యాక్. ఓకే. సో ఇందులో ఏంటంటే మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ రెండు ఉన్నాయి. ఫినిషింగ్ స్కూల్ ఏంటంటే నార్మల్ పీపుల్, ఫర్ సపోజ్ ఎవరైతే విమెన్ కానీ గర్ల్స్ కానీ నార్మల్గా వాళ్ళు గ్రూమ్ అవ్వాలనుకుంటారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా మీరు గ్రూమ్ అవుతున్నారు, ఎలా స్టైల్ అవుతున్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, అకేషన్కి ఎలా ఉంటున్నారు, ఎలా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి కాలేజెస్లో, స్కూల్స్లో అవన్నీ ఎక్కువ నేర్పించలేదు. అలా అని మనం గూగుల్లో వాటిల్లో ఫ్రెండ్స్ యూట్యూబ్ అని చూసుకొని చేసినా సరే కొన్ని మందికి సెట్ అవుతుంది, కొన్ని మందికి మోస్ట్లీ సెట్ అవుతుంది. సో వాళ్ళకి ఈ ఫినిషింగ్ స్కూల్ అన్నది ఫస్ట్ వాళ్ళ బాడీ అనాలిసిస్ చేస్తాము, కి వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటి, వాళ్ళ వెయిట్ ఏంటి చూసి వాళ్ళు ఏ బాడీ షేప్ ప్రకారంగా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకుంటారు. మీకు అది తెలుసా? సో కొంతమందికి అది కూడా తెలియదు. సో అలా బాడీ షేప్ బట్టి డ్రెస్సింగ్ ఏంటి, మీ స్కిన్ టోన్ బట్టి ఎలాంటి కలర్స్ మీరు వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీరు అన్నీ నేర్పిస్తాం. ఇది ఫినిషింగ్ స్కూల్లో. మోడలింగ్ స్కూల్లో ఎస్ ఇవి కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం రన్వే మోడలింగ్ ఉంటుంది. అంటే లైక్ ఎలా వాక్ చేయాలి, వాక్ అనుకుంటారు, ఈజీ అనుకుంటారు, కానీ ప్రతి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ నీడ్ టు మూవ్. కొన్ని స్టిఫ్గానే ఉండాలి, కొన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో లెగ్ మూమెంట్ ఇలా ఉండాలి, ఇంచ్ హీల్ వేసుకోవాలి. సో ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ వీల్ ట్రై టు టెల్ దెమ్. ఓకే. సో దట్ వాళ్ళు మోడలింగ్లో ఉన్నప్పుడు నడవచ్చు, బయట నడిచినప్పుడు కూడా దే లుక్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు మీరు మోడల్స్ని చూస్తే నార్మల్ పీపుల్ నడిచే కన్నా మోడల్స్ బయట నార్మల్గా డైలీ లైఫ్లో చూసినా సరే దే లుక్ కాన్ఫిడెంట్. ఓకే. ఎస్. సో వాక్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యూ లుక్ సో మచ్ కాన్ఫిడెంట్. అచ్చా. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్, వాక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు మోడలింగ్ రావాలి అనుకునే వాళ్ళు అంటే ఆపర్చునిటీస్ ఇందులో ఎలా ఉంటాయి, ఇందులో నేను సస్టైన్ అవుతానా, అసలు ఎక్కువగా నాకేం కనిపించట్లేదు అనుకునే వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం షేర్ చేస్తారు? I think that's a true fact. It is ఎందుకంటే every day new model is coming. So every client or the customer or whatsoever, the TV ad commercials or whatsoever people, they need new faces. ఎప్పుడు న్యూ ఫేసెస్. సస్టైన్ అవ్వాలంటే యూ షుడ్ బి సో మచ్ టాలెంటెడ్, మల్టిపుల్ వేస్. యూ షుడ్ బి నెట్వర్కింగ్ వెల్, యూ షుడ్ బి డూయింగ్ యువర్ బెస్ట్ జాబ్ యాజ్ మచ్ యూస్ యూ కెన్. తర్వాత మీ వల్ల లీడ్స్ వస్తున్నాయి వాళ్ళకి, మీ వల్ల క్లయింటల్ బేస్డ్ పెరుగుతుంది. అలా ఉన్నప్పుడే ఒక క్లయింట్ మమ్మల్ని తీసుకుంటారు. లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఈవెన్ మీకు ఫర్ సపోజ్ మీకు ఒక డిజైనర్ షోరూమ్ ఉంది, మీరేనా ఎవ్రీ టైమ్ యూ వాంట్ ఫ్రెష్ ఫేసెస్? ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, బట్ స్టిల్ యూ వాంట్ ఫ్రెష్ ఫేసెస్. సంథింగ్ లైక్ దాట్ ఓన్లీ. See, sustaining power is very much low, but నెట్వర్కింగ్, అందరితో టచ్లో ఉంటూ మంచిగా ఉంటూ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటే ఎస్ దే ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. లేదు ఇక్కడ వరకు అనుకుంటే దే ఆర్ నో ఆపర్చునిటీస్. అందంగా ఉంటేనే మోడల్ అవ్వచ్చా, లేదు అంటే దాంతోపాటు రిమైనింగ్ యాడ్ ఆన్ కూడా ఉండాలి అంటారు? Yeah, you should also have some qualities to be a model. It is not about only walk చేసేసారు అందంగా ఉన్నారని కాదు. How you behave, talk with them, do networking. మిమ్మల్ని మీరు ఎప్పుడు మీ పోర్ట్ఫోలియో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ యూ కీప్ ఆన్ అప్డేటింగ్. ఇప్పుడు జనరల్గా అందరూ పోర్ట్ఫోలియో అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అడుగుతున్నారు. సో హౌ యాక్టివ్ యు ఆర్, ఒకవేళ మీరు పోస్ట్ చేస్తే ఎన్ని లీడ్స్ మాకు వస్తాయి, లేదు అంటే ఎంత రీచ్ ఉంటుంది, ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ అయిపోయింది. సో అదంతా బిల్డ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు యూ నీడ్ టు గెట్ అప్డేటెడ్ విత్ న్యూ ఫ్యాషన్, న్యూ థింగ్స్ ఇన్ లైఫ్, సో దట్ యుల్ రిమైన్ కాన్స్టెంట్. అంటే ఒక మోడల్ జర్నీలో మనం ఎంతవరకు సంపాదించుకునే స్కోప్ ఉందంటారు? I don't know, that depends. Actually it depends upon ఎన్ని మంది క్లయింట్స్ని మనం ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తున్నాము, తర్వాత
ఎలా అంటే ఇప్పుడు ఒక క్లయింట్కి మీరే నచ్చచ్చు ఫర్ ద నెక్స్ట్ 1 year. వాళ్ళు వచ్చి మీతో అగ్రిమెంట్ మాట్లాడుకుంటారు. అగ్రిమెంట్ మాట్లాడుకొని ఇంత ఛార్జ్ అమ్మా, ఇన్ని షూట్స్ చేయాలి పర్ మంత్ అని చెప్పేస్తారు. 1 year వరకు మీరు వాళ్ళకి చేస్తూనే ఉండాలి. ఫ్రీలాన్సింగ్ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఓన్లీ మా బ్రాండ్కి చేయాలని ఒప్పుకుంటారు. సో అలా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షూట్ అనుకోండి, బేసిక్ మోడల్ అసలు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళకి 2000, 3000. ఒకవేళ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 10,000, 15,000 నడుస్తున్నందుకు 20,000, 25,000. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఇంకా లక్షల్లో వెళ్తుంది. బట్ మన సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందులో చాలా ఉంటుంది. మనము యూ నీడ్ టు మెయింటైన్ విత్ గుడ్ స్టైలింగ్, క్లోతింగ్, యువర్ స్కిన్ కేర్, బాడీ కేర్, ఎప్పటికప్పుడు డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, హెయిర్ షుడ్ బి పర్ఫెక్ట్. సో ఇవంతా కూడా ఒక మోడల్కి ఇన్వెస్ట్మెంటే. అది చూసిన తర్వాతే ఒక పర్సన్ వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వడమో, లేకపోతే ఓకే ఫైన్ ఈ అమ్మాయి షీఈ్ మెయింటైనింగ్ ఇట్ వెల్, టాప్ టు బాటమ్ బాగుంది అని చెప్పి దే విల్ కమ్ అండ్ గివ్ యూ నో ఆపర్చునిటీ. అంతే తప్ప ఇంట్లో కూర్చొని నేను ఒక మోడల్ని నాకు ఆపర్చునిటీస్ వచ్చేయాలంటే ఉండవు. అండ్ కొంతమంది మోడల్స్ ఉంటారు, వాక్ చేస్తారు, బట్ దే డోంట్ నో హౌ టు స్పీక్. ఓకే, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది నడవలేరు. సో యూ షుడ్ బి మల్టీ టాస్కడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ దాంతోపాటు మీ జర్నీ ఎలా అయితే మోడల్ నుంచి ఒక ఆంటర్ప్రీనియర్ జర్నీగా అండ్ చాలా మందికి ఒక గ్రూమింగ్ మోడల్లో మీరైతే తీసుకెళ్ళినప్పుడు, అంటే ఆ టర్నింగ్ పాయింట్లో కూడా ఎవరైనా కూడా ఈ బిజినెస్ మోడల్ ఏదో బాగుంది అనుకునే వాళ్ళకి కూడా దీంట్లో స్కోప్ ఎలా ఉందంటారు? ఎంతవరకు మనం మనీ జనరేట్ చేయొచ్చు? మనీ జనరేషన్ అంటే ఐ థింక్ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది ఒక ఉమెన్ని సపోర్ట్ చేస్తే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఆర్ గర్ల్ అవుట్ దేర్. ఇక మోడల్లా ఉండి ఫర్ సపోజ్ వెరీ ఐఎమ్ అ మోడల్, నేను నేర్చుకుంటాను మీ దగ్గర, లేదు అంటే నాలెడ్జ్ ట్రైన్ మోడల్ అంటే ఎస్, ఇఫ్ ఐ హ్యావ్ స్టూడెంట్స్ ఐ కెన్ టర్న్ దెమ్ టు యూ, సో దట్ మీకు కూడా టీచింగ్ చేసే ఒక పద్ధతి వస్తుంది. I can give them a share, I can give them some amount of money so that they can earn. See, modeling is everything part-time job కిందనే ఎప్పుడు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే if you want to get into more of modeling and all, career will be different. కాన్స్టెంట్గా ఉండాలంటే ఇంకా దాని మీద ఉంటే అంత ఎక్కువ ఎర్న్ చేయలేరు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ప్రతి మోడల్కి అన్ని రోజులు అన్ని ఎక్స్పెరిమెంట్స్ వస్తాయా, అన్ని ఆపర్చునిటీ వస్తాయంటే దట్స్ నాట్ ఎ థింగ్. ఓకే, అది పాసిబుల్ కాదు ఖచ్చితంగా. బట్ మోడల్ ఏంటి అంటే సమ్వేర్ యూ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ డిస్కవర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మోడల్ అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కానీ, మన గురించి యాక్సెప్టెన్స్ కానీ, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇది ఒక యాక్సెప్టెన్స్ అనేది మన గురించి మనకు వస్తుంది. సో రేపొద్దున మనకు షోస్ వచ్చినా రాకపోయినా యూ హ్యావ్ దిస్ పర్సనాలిటీ, యూ హ్యావ్ దిస్ ఆరా of presenting yourself. Apart from model also you can get some other jobs outside there. డెఫినెట్గా. అండ్ దాంతోపాటు గ్రూమింగ్ అన్నప్పుడు లైక్ చాలా మందికి కూడా మీరు డిఫరెంట్ వేస్లో గ్రూమ్ చేయడం జరుగుతుంది అన్నారు. అంటే ఆ సోర్స్ నుంచి చూసుకుంటే ఎలా ఉంటుంది ఇన్కమ్ జనరేషన్ కావచ్చు, ఏంటండి ఆ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఇఫ్ ఎట్ ఆల్ నేను చెప్పాలంటే ఫర్ సపోజ్ మాకు కోర్సెస్ ఉన్నాయి, 3 days కోర్స్ ఉంది, 7 days and 15 days. నేను క్రాష్ కోర్సెసే పెడుతున్నాను సో దట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నేను అలా అని చెప్పి ఐమ్ నాట్ పుట్టింగ్ 1 month, 2 months, 3 months కోర్సెస్ చెప్పి ప్రొలాంగ్ చేసేసి I don't want to waste their time nor I want to waste my time. So I will see in 3, 7 days or 15 days if at all they got done, that is well. I'm sure they'll get set అయిపోతారు. లేదు అంటే they can take 1 more classes. అదర్ ఇంకో 7 days 3 days they can extend according to it. For suppose ఇప్పుడు 3 days క్లాస్ అనుకోండి, మీరు నేర్పిస్తున్నారు 2 hours ఆర్ ఎవ్రీడే 2 hours చెప్తాను నేను పర్ పర్సన్. ఐ విల్ నాట్ గో మోర్ దెన్ దట్. ఒకవేళ ఎక్కువ చెప్పినా సరే వాళ్ళకి లెగ్స్ పెయిన్స్ వస్తాయి, అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఇట్ ఈస్ లైక్ అ పర్సనాలిటీ స్కిల్ యు ఆర్ డెవలపింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, నేర్చుకోవాలి అనుకుంటుంది, 1 weekకి ఇఫ్ ఐఎమ్ ఛార్జింగ్ 10,000, ఫ్రెష్ ఒక అమ్మాయి వచ్చింది, షీ కెన్ ఎర్న్ 5,000, 6,000 ఆర్ సంథింగ్. ఒక అమ్మాయి చెప్పున అలా అయినా ఎర్న్ చేసుకోవచ్చు నేర్పిస్తే, కానీ ప్రాపర్గా నేర్పించాలి. ప్రతి మోడల్, ఇంకోటి ఐ జస్ట్ వాంట్ టు సే యూ దిస్, ఎవరైతే మోడల్స్ ఉన్నారో ట్రైన్ చేయొచ్చు, బట్ టీచింగ్ స్కిల్స్ అన్నవి అందరికీ రావండి. ఒకటి మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, నేర్చుకోగలగాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి,
ప్రతిదీ ఉంటుంది. ఎస్. నేను మోడల్ని నేను గ్రూమ్ చేసేస్తాను, లేకపోతే నేను మోడల్ని నేను చేసేయగలను అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎవ్రీబడి బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడి పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్, యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. వెరీ వెరీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ నేను ఉమెన్కి కాదు, మెన్కి కూడా టీచ్ చేస్తాను, కిడ్స్కి కూడా టీచ్ చేస్తాను. అండ్ సో ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్స్లో ది బెస్ట్ అనిపించిన మూమెంట్ ఏంటండి? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ అండి. టచ్ వుడ్, దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకు నేను చేసిన జర్నీలో ఎవ్రీ ఈవెంట్ ఆర్ ఎవ్రీ పర్సన్ ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళు ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ విత్ మీ ఓకే. అండ్ మై సర్వీస్ దట్ ఐమ్ గివింగ్. ఎంతమంది వరకు ట్రైన్ చేశారు ఇప్పటి వరకు? I don't have a count. Maybe more than 1,000. All this 8 years of experience. More than 1,000 people. అండ్ అలాగే చిన్న పిల్లలకి కూడా ర్యాంప్ వాక్ Recently, yeah, అండ్ అవి చేసేటప్పుడు పేషెన్స్ ఎక్కువ కావాలి, వాళ్ళు అసలు వినరు. అండ్ ఆ చిన్న పిల్లల్లో ఆ స్టైల్ రావడానికి ఏం చేస్తూ ఉంటారు? యాజ్ అ మోడల్గా మనకి కొన్ని Yeah, పోస్టర్స్ yeah, పోజెస్ yeah, yeah. ఇవ్వాలి కదా. వాళ్ళకి అసలు ఫస్ట్ నేను వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటాను అనమాట, నా వైపు తిప్పుకుంటాను. దే షుడ్ లిజన్ టు మీ అన్నట్టు. అండ్ పేరెంట్స్ అందరినీ ఫస్ట్ దూరం పెడతాను. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతారు. మా మమ్మీ అక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అది అని చెప్పి ఫస్ట్ వాళ్ళని ఒక సాలిడ్గా మీరు నా మాటే వినాలి, బెర్రీ అక్క మాటే వినాలి అని చెప్పి వాళ్ళని కూర్చోబెడతాను. వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, కొంచెం ఆడిపిస్తాను. సో దట్ ఓకే షీఈస్ ఫ్రెండ్లీ విత్ మీ, కంఫర్ట్ జోన్కి వచ్చారు అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాను, ఇలా చేయండి అలా చేయండి అని. 1 by 1 అందరికీ నేర్పిస్తాను. ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు పిల్లలు. వీళ్ళు చేస్తున్నారు అలానే చేయాలని చెప్పి కొంతమంది ఉంటారు. సో అలాగా. అండ్ పేరెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయ్యారు. మొన్న రీసెంట్గా ఒక షో చేశాను వైజాగ్లో, ఓకే. 30 kids. 30 kids. ఓ మై గాడ్, డోంట్ ఆస్క్ మీ, బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్ అండ్ చాలా బాగా చేశారు అందరూ. Okay. పేరెంట్స్ అందరూ వచ్చి బెర్రీ ఇంత పేషెన్స్ ఏంటి, మా మాట కూడా వినరు, నీ మాట వింటున్నారు. ఎన్ని డేస్ ఇచ్చారండి పిల్లలకి? 3 days అండి. 3 days. 3 daysలో దే డిడ్ వండర్ఫుల్ అసలు. సూపర్. ఎక్కడ జరిగింది? వైజాగ్లో. వైజాగ్లో చిల్డ్రన్స్ అరీనాలో అయింది, November 10th, స్పెషల్ అకేషన్ మీద. ఓకే, సూపర్. అండ్ దాంతోపాటు అంటే ఎప్పుడైతే మోడల్గా వెళ్తున్నామో అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అంత ఈజీగా సపోర్ట్ చేయరు. అవును. అండ్ రిలేటివ్స్ ఎప్పుడైతే ఇది విన్నారో, ఏంటి చదువుకొని కూడా అమ్మాయి జాబ్ చేయకుండా ఇటువైపు వెళ్తుంది, అవసరమా అన్న మాటలు ఏమైనా వినడం జరిగిందా? నన్నే అడగండి ఫస్ట్, నాదే స్టార్ట్స్ విత్ మీ. ఓకే. బికాజ్ అందరికీ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ అంటే ఈజీగా దొరకదు. సో ఫర్ మీ ఇన్ మై ఫ్యామిలీ మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్, మై మామ్ ఇస్ దేర్. తను కూడా ఉంది, బట్ ఎక్కడో తనకి ఉంటుంది కదా, ఎందుకు బీటెక్ చేసో ఎంబీఏ చేసో, నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ చెప్పి అంటూ ఉంటారు. బట్ నా గోల్ ఏంటంటే నాకు తెలుసు, ఐ జస్ట్ వాంట్ టు బీ యూనిక్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై బీటెక్ ఐ నో దట్ ఐ విల్ బీ యూనిక్. సో అప్పటి నుంచే నేను స్టార్ట్ అయ్యాను, ఐ నీడ్ టు బీ యూనిక్ అని చెప్పి. చాలామంది మోడల్స్ మామ్ మా దగ్గరకు వచ్చి బెరీ ఇలా అవుతుందంట అలా అవుతుందంట. లేదు, నేను అలా అవ్వదండి. ఏదైనా సరే మన రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఓకే, ప్రతి చోట ఉంటాయి, అన్ని చోట ఉంటాయి, యు నో వాట్ ఐ మీన్. సో ప్రతి చోట అన్నీ ఉంటాయి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు రివీల్ ఫ్యూ థింగ్స్, బట్ ప్రతి చోట అన్నీ ఉంటాయి. బట్ హౌ యూ రెస్పాండ్, రియాక్ట్ టు ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొన్ని మంది లేదో ఆపర్చునిటీ వస్తుందేమో అని చెప్పి కొన్ని మంది ఇదవుతారు. తర్వాత చాలామంది లోన్లీనెస్కి వెళ్ళిపోయి మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చేసి అంటే suicide మోడలింగ్లో కూడా మనకి ఎక్కువగా ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఎస్ ఉంటాయి. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, డిపెండ్స్. మోస్ట్లీ అంత ఉండవని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను చూసిన 7 years ఆఫ్ జర్నీలో నాకైతే ఎప్పుడు కనిపించలేదు. అండ్ నేను నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను, కనిపించలేదు. ఒకవేళ కనిపించినా, ఒకవేళ వచ్చినా సరే బ్రేవ్, మంచిగా వాళ్ళతో మాట్లాడండి, నీట్గా కట్ చేయండి. డోంట్ బీ రూడ్, డోంట్ డూ ఎనీథింగ్. సి అగైన్ దట్స్ అదర్ హ్యూమన్, హీఈస్ హ్యావింగ్ సమ్ అదర్ ఫీలింగ్, సమ్ అదర్ దిస్ థింగ్. నిజంగా బిజినెస్ కావాలి, లేకపోతే నాకు పని, ఒక మోడల్ ఈ పని ఇది పని చేసి పెట్టాలన్నప్పుడు ఏ బిజినెస్ మ్యానో ఆ వేలో వెళ్ళాడు. ఏదో ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్లీ ఉంటుంది. అగైన్ దట్ ఈస్ అ పర్సనల్ ఇంటరాక్షన్. నిజంగా పని గురించి ఒక అమ్మాయిని చూసి మోడల్ కింద చూసినప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ ఐ థింక్ అలా ఆలోచించరు. సో నేను చెప్పినప్పుడు మాత్రం బీ నైస్, బీ గుడ్. ఒకవేళ నచ్చకపోతే వచ్చేసేయండి, అంతే తప్ప డోంట్ బీ రూడ్. దట్స్ వాట్ ఐ సే టు పీపుల్. అండ్ ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా లో మూమెంట్స్ కావచ్చు, లేదు అంటే ఎందుకురా ఈ మోడలింగ్, ఇందులో స్కోప్ కనిపించట్లేదు నాకు, అలాంటి ఎప్పుడన్నా అనిపించాయా? అనిపించింది. అండ్ మా ఇంట్లో వాళ్ళు అన్నారు, బయట అంటారు అవ్వదు. చాలామంది నా క్లోజ్ పీపుల్ కూడా అన్నారు, అసలు ఏం చేస్తున్నావు, అసలు వాట్ ఈస్ దిస్ ఇస్ నాట్ యునో కెరియర్, ఇది ఏదైనా చెప్పారు.
ఓకే, వాళ్ళకి అనిపించవచ్చు వాళ్ళ పర్స్పెక్టివ్లో, బట్ నా పర్స్పెక్టివ్లో నేను ఎందులో బాగా చేస్తానో అందులో నేను సక్సీడ్ అవ్వగలను. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తది నేర్చుకుని ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, ట్రై చేసినా ఐ కెన్ డూ ఇట్, బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా వదిలేయాలి నేను? దానికి ఏదో చేయాలి. అవును. అప్పుడు ఇలాహి పుట్టుకొచ్చింది. ఓకే. మోడలింగ్ వాళ్ళకి మోడలింగ్ నేర్పిస్తాం, ఫినిషింగ్ స్కూల్ వాళ్ళకి ఫినిషింగ్ స్కూల్ నేర్పిస్తాం. ఓకే. వేర్ దట్ రెండు ఆస్పెక్ట్లో ఐల్ బీ ఇన్ విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు మోడల్స్కి ఒకటే నేర్పించాను, ఎక్కడో కొంచెం ఆపర్చునిటీస్ ఇస్తాను, ఇవ్వగలుగుతాను, కానీ వాళ్ళకు ఒక పర్సనాలిటీని డెవలప్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా సస్టైన్ అవ్వగలగాలి అని చెప్తున్నాను. ఆల్ దీస్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ ఫర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేగలిగేలా ఉండాలి. కొన్ని మంది యాక్సెప్ట్ చేసుకోలేరు, ఎవరొకరు వచ్చి చెప్పాలి. అండ్ ఐ వాంట్ టు బీ దట్ వాయిస్ ఫర్ దెమ్. ఓకే. సో అలా చెప్పినప్పుడు అంటే వాళ్ళు ట్రైనింగ్ మీ దగ్గర ఇప్పటివరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు? ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వాళ్ళు ఓవర్కమ్ అవ్వడం జరిగిందంటారు? ఓవర్కమ్ అంటే రీసెంట్గా నా క్లోజ్ ఫ్రెండ్, షీఈ్ మిస్ వైజాగ్ అయింది. తర్వాత షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్. ఓకే, బట్ నేను తన్ని చాలా పుష్ చేశాను. నో, దిస్ ఈజ్ నాట్ యూ, దిస్ ఈజ్ నాట్ పూజీ అని, షీఈ్ మై ఫ్రెండ్. సో ఆ అమ్మాయిని పుష్ చేసి మిస్ సౌత్ ఇండియా కాంపిటీషన్కి పంపించాను. షీ వన్ మిస్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా. నా స్టూడెంట్స్ లాస్ట్ 3 years నుంచి మిస్ సౌత్ ఇండియా విన్ అవుతున్నారు. గ్రేట్ గ్రేట్. సో అంటే మీ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ కూడా కల్పించారు? Few opportunities, yes, I do provide, which are in my scale as of now. I'm trying to build as much as possible. I just want to build Ilahi as a trustworthy place where I can give them opportunities రాకపోయినా at least you learn something about yourself, or else something is going to transform in you. That is for sure. I'm going to give that for sure. అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా కొత్తగా ఒక మోడలింగ్ జర్నీలో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే? డూ కమ్, నేర్చుకోవాలి. దీనివల్ల మీకు చాలా ఎక్స్పీరియన్స్, యూనో ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ గురించి మీకు తెలుస్తుంది. ఫస్ట్ అప్ అండ్ డౌన్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. రిజెక్షన్స్ వస్తాయి, ఫేస్ ఇట్. బయట కూడా రిజెక్షన్స్ వస్తాయి, ఇది ఒక రిజెక్షనే కాదనుకుంటాం. నాకు కూడా రిజెక్షన్స్ వచ్చాయి. ఏంటండి అంటే లైక్ రేపు షో ఉందమ్మా, లేకపోతే రేపు షూట్ అమ్మా, వచ్చేసే అంటారు. నెక్స్ట్ రోజు ఫోన్ ఎత్తరు. లేదు అంటే నెక్స్ట్ షోకి నువ్వేనమ్మా కొరియోగ్రాఫర్ అంటారు, అవ్వదు. తర్వాత బెర్రీ నువ్వు బాగా కమర్షియల్, డబ్బులు ఎక్కువ తీసుకుంటావు, లేదు అంటే డబ్బులు చేస్తావు, ఫ్రీగా చేయవా అని చెప్పి ఫ్రీగా వచ్చేయాలి కొన్ని మందికి. నేను ఐఎమ్ డన్ విత్ డూయింగ్ ఫ్రీ థింగ్స్ అండి. ఆల్రెడీ చేస్తాను చాలా వరకు, అలా వదులుకున్నాను. బ్యాక్ దెన్ ఐఎమ్ లిటిల్ బిట్ కొంచెం మెచ్యూరిటీ లేదు కాబట్టి ఇట్స్ ఓకే అన్నట్టు వదులుకున్నాను. బట్ నౌ ఐఎమ్ బీయింగ్ సో మచ్ ఆనెస్ట్ అబౌట్ దిస్ ఈజ్ మై హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్కి ఐ నీడ్ టు గెట్ పెయిడ్ ఫర్ ఇట్. అలా అని చెప్పి నేను ప్రతిసారి ఫ్రీగా చేసుకుంటూ పోతే నేను ఇంకా ఫ్రీ సర్వీస్ అయిపోతుంది తప్ప దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ ఎర్న్. నేను మోడల్స్ కూడా అదే చెప్తాను. వన్స్ యూ ఆర్ ఇన్ టు ఇట్ 1 2 ఎస్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి చేయండి, ఒక 2 3 4 అంతే. దాని తర్వాత కూడా చార్జ్ సంథింగ్, దెన్ యుల్ ఫీల్ బూస్టప్. ఓకే, నా పనికి నాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మీకు ఒక ఎనర్జీ వస్తుంది. సో దట్ యూ విల్ ట్రై టు డూ మోర్ ఆఫ్ ఇట్. అంతే తప్ప ఒక అమ్మాయిని డ్రైన్ చేస్తూ డబ్బులు ఇవ్వకుండా ఎంతసేపు ఫ్రీగా అంటే ఆమెకు కూడా ఇంట్రెస్ట్ రాదు. అండ్ పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ అంటారు, నువ్వేం డబ్బులు సంపాదించట్లేదు, ఇంకెందుకు ఇంట్లో కూర్చోలేదు అంటే వేరే పని చూసుకో. ఎంతో కొంత వస్తుంది అంటే మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, చెప్పడానికి కూడా ఉంటుంది. సో బయట ఎవరైనా సరే, మోడల్స్కైనా, మేకప్ ఆర్టిస్ట్కైనా, ఇంకా ఫోటోగ్రాఫర్స్కైనా స్టార్టింగ్ ఇనిషియల్గా హెల్ప్ చేయండి, బట్ తర్వాత ఎంతో కొంత ఇవ్వండి. సో దట్ దిల్ ఫీల్ హ్యాపీ. ఒకళ్ళు నిజంగా డబ్బులు లేకపోతే కనీసం ఫుడ్ అయినా పెట్టండి, కనీసం ఓకే హ్యాపీ ఈరోజు వాళ్ళు ఏదో చేశారు అనుకుంటారు. అంతే తప్ప డోంట్ థింక్ వీఆర్ ఫర్ ఫ్రీ ఎవ్రీ టైం. ఓకే. అండ్ మీరు అన్నట్టుగానే మనకి రిజెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ రిజెక్షన్స్ని మీరు ఏ విధంగా తీసుకోవడం జరిగింది? ఐ ఆల్వేస్ థింక్ చాలా పెద్ద వరల్డ్ అండి, ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఇఫ్ యూఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ ట్రూ టు యువర్ వర్క్, ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఇఫ్ యూఆర్ నైస్ టు పీపుల్ అండ్ అంతా మంచిగా జరిగితే మంచి వస్తుంది. ఇఫ్ ఇట్ ఆల్ యూఆర్ రూడ్, ఇది కాకపోతే ఇంకోటి అని వాళ్ళ ముఖం మీద ఏదో చెప్పడం, ఇంకేదో చెప్తే, ఇదంతా ఒక చైన్ అండి, సర్కిల్. ఇండస్ట్రీ ఎలా సర్కిల్లో, మోడలింగ్లో కూడా సర్కిల్ ఉంటుంది. ఇలా అనిందంట అని చెప్పి ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ వర్క్ రావడం బంద్ అయిపోతూ ఉంటుంది. సో బీ నైస్ టు పీపుల్, దట్స్ వాట్ ఐ సే. బీ గుడ్ టు పీపుల్. నచ్చకపోయినా ఓకే అండి, ఐ గెట్, మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కట్ చేసేయండి. అంతే తప్ప డోంట్ ట్రై టు. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ విస్ సంథింగ్ వెరీ బ్యాడ్, ఎస్, stand for yourself. Okay. With something very very bad, stand for yourself, talk to your parents, go with it.
అండ్ ఇప్పుడు మీ జర్నీతో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఐ థింక్ దే హ్యాపీ, ఓకే. దే గుడ్. ఇంకొంచెం మా మమ్మీకి ఉంది కానీ బట్ ఐ థింక్ షీఈ్ హ్యాపీ, బయటికి చెప్పట్లేదు. బట్ యా, మై ఫాదర్ హీ సూపర్ ప్రౌడ్, మై మామ్ షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై థింగ్. ఫైనల్గా ఫినిషింగ్ స్కూల్ అంటే ఏమేమి నేర్చుకోవచ్చు? ఫినిషింగ్ స్కూల్లో ఫస్ట్ థింగ్ బాడీ అనాలిసిస్ మేము చేస్తాము. చేసి వాళ్ళ ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే వీ ట్రై టు గివ్ దెమ్ డైట్, ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు బాడీ షేప్ బట్టి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టైలింగ్ చేసుకోవచ్చు, ఉన్న వాటిల్లో ఎలా చేసుకోవచ్చు, కొత్తవి కూడా కొనుక్కోవచ్చు, ఉన్న వాటిల్లో కూడా ఎలా పేరప్ చేసుకోవచ్చు అది నేర్పిస్తాము. మీ స్కిన్ టోన్, అండర్ టోన్ ప్రకారంగా ఎలాంటి కలర్స్ మీకు సూట్ అవుతాయి అవి నేర్పిస్తాము. వాక్ కూడా నేర్పిస్తాము, ఎందుకంటే బయట నడిచేటప్పుడు ఒక బాడీ పోస్చర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మేము నేర్పిస్తాము. సో దట్ వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, అట్లీస్ట్ మాట్లాడుతూ అయినా దే కెన్ గెట్ ఇట్ డన్. పనులు దే కెన్ గెట్ ఇట్ డన్, దట్ మేనేజ్మెంట్ అయినా సరే, మాట్లాడడం అయినా సరే. సో యా, వీ టీచ్ దాట్ ఆల్సో. తర్వాత కమ్యూనికేషన్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఉంటే బయట ఎలా మాట్లాడాలి, ఎంత వాయిస్ ఆఫ్ టోన్తో మాట్లాడాలి, మాడ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉండాలి అవి కూడా నేర్పిస్తాము. సో యా, ఓవరాల్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ కనుక్కుంటాను ఫస్ట్. ఇది ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఏంటి. ఫర్ సపోజ్ కొంతమంది అంటారు, అక్క నిన్న ఒక అమ్మాయి వచ్చింది, అక్క నేను కొంచెం డార్క్ స్కిన్, నేను కొంచెం నవ్వినప్పుడు నాకు కొంచెం పన్ను ఇలా ఉంటుంది, నేను నవ్వలేనేమో. నో, యూ షుడ్ యాక్సెప్ట్ ఫర్ వాట్ యు ఆర్. డెఫినెట్గా నవ్వాలి, దట్ ఈస్ వాట్. అది ఆ ఇన్సెక్యూరిటీస్ నేను కనుక్కొని దాన్ని బట్టి నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలన్నది నేను చూస్తాను. ఓకే, వాళ్ళ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి చూస్తాను. అండ్ బౌండరీస్ కనుక్కుంటాను. మోడలింగ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పోజింగ్ చేయాలని అవసరం లేదు. కొన్ని మంది ట్రెడిషనల్ మోడలింగ్ కూడా చేస్తారు, ఓకే, నార్మల్గా కూడా మోడలింగ్ చేయొచ్చు. ప్రతిసారి ఎక్స్పోజ్ చేయాలి అన్నదైతే రూల్ అయితే లేదు. ఎస్, ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ యూ కెన్ డూ ఇట్, బట్ యూ షుడ్ నో వాట్ యూర్ డూయింగ్ ఇట్. యువర్ పేరెంట్స్ మస్ట్ యాక్సెప్ట్, ఇఫ్ నాట్ ఆల్ యూ షుడ్ యాక్సెప్ట్. లేదు బలవంతంగా చేసి తర్వాత సొసైటల్ నుంచి బయట నుంచి ప్రెషర్స్ తీసుకోవడం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. మోడలింగ్లో ఎన్ని రకాలు ఉంటాయండి మోడల్ చేయడానికి? మోడలింగ్లో యూ హ్యావ్ యాడ్ షూట్స్, అగైన్ ఐ టోల్డ్ యూ, రన్వే మోడలింగ్. ట్రెడిషనల్ అన్నారు, ట్రెడిషనల్లో బయట పెజెంట్స్, బ్యూటీ పెజెంట్స్ అవుతూ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్, వైజాగో. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యు ఆర్ అప్గ్రేడింగ్ టు మిస్ ఇండియా లెవెల్ కానీ మిస్ దీవా, మిస్ వరల్డ్ ఆ లెవెల్లో వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ బికినీ రౌండ్ ఉంటుంది, యూ నీడ్ టు గెట్ అడ్రెస్డ్. అక్కడ వాళ్ళు బాడీ చూడరండి, మీ పర్సనాలిటీ చూస్తారు, మీ వాక్ కాదు, ఓవరాల్ ఈ అమ్మాయి ఏంటి అని చూస్తారు. బయట అందాన్ని చూస్తారేమో, వాళ్ళు ఓవరాల్ బ్యూటీ, ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ చెక్ చేస్తారు. సో ఆ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ తెలియాలంటే ఒక్కొక్కసారి someone coaches like me need to help them to figure it out. అందరికీ అన్నీ తెలిసిపో. yes definitely. So I think coaching, people like me, there are many people out there we have in our Ilahi. సో ఇఫ్ వాళ్ళు చెప్పినప్పుడు దే విల్ అండర్స్టాండ్, ఓకే దిస్ ఇస్ మీ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మంది బౌండరీస్ కూడా తెలుసుకుంటాను. ఓకే, మోడలింగ్ చేద్దాం అనుకున్నా, ఫినిషింగ్ స్కూల్, నీకు స్టైలింగ్ చేస్తున్నాను, ఎంతవరకు నీ బౌండరీస్ ఉన్నాయి అంటే నువ్వు షార్ట్స్ వేసుకోగలవా, క్లీవేజ్ షో ఏమైనా నువ్వు ఉంటే నువ్వు ఓకేయా కాదా, లేదు అంటే స్లీవ్లెస్ ఓకేయా కాదా, ఎలాంటి వరకు నీకు ఓకే. సో దాన్ని బట్టి కూడా వి క్యాలిక్యులేట్ అండ్ అకార్డింగ్ టు దట్ వి స్టైల్ దెమ్. యా అఫ్ కోర్స్ ఎస్, ఎందుకంటే నేను మీ బీయింగ్ తెలుగు అమ్మాయి అండ్ ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఎలాగా ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు, బికాస్ నేను ఫేస్ చేశాను. ఈ అమ్మాయి అదేమో, అది చేసి వచ్చిందేమో, ఇది చేసి వచ్చిందేమో, లేకపోతే ఇంకేదో. బట్ ఐ నో ద ట్రూత్, మై పేరెంట్స్ నో ద ట్రూత్, సో దట్స్ ద రీజన్ ఐ మోర్ కాన్ఫిడెంట్. సో అలాగా దే నీడ్ టు హ్యావ్ దేర్ ఓన్ స్టఫ్. అండ్ ఫైనల్గా నెక్స్ట్ విజన్ అంటే ఇలా ఈ స్కూల్ కావచ్చు, లేదు అంటే బెర్రీ ఎక్కడ చూసుకుంటూ ఉంటుంది తన నెక్స్ట్ 2-3 yearsలో? ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ టచ్ వుడ్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్. నేను ఇలానే చాలామంది విమెన్కి హెల్ప్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు తెలుసుకునే జర్నీలో ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ దెమ్ టు ఫిగర్ అవుట్ వాట్ దే ఆర్. అండ్ ఎన్ని మంది విమెన్ ఉంటే మన ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ వాళ్ళే నా టార్గెట్. అన్ని మందికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, అన్ని మందికి ఐ జస్ట్ వాంట్ టు గ్రూమ్ అండ్ టెల్ దెమ్ కి వాట్. అండ్ చాలామంది విమెన్ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతారు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారు. లావ్ అయిపోయాను, ఇప్పుడు నాకు ఇది సెట్ కాదు, అది సెట్ కాదు, బ్లా బ్లా చాలా వస్తాయి. లేదు, మీరు ఎలా ఉన్నా సరే కొన్ని ఫాలో అయితే కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి, చేస్తే కూడా మీరు బాగా చేయగలరు. యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. సో స్లోగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా 15 daysలో సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మీరు తోపు అయిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు, హీరోయిన్ అయిపోతారు అని నేను చెప్పాను. ఒక స్టార్టప్ బేస్, మీకు ఒక బేస్ వస్తుంది, ఒక
ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఆఫ్ వాట్ ఆ బేస్ వచ్చేస్తుంది. సో మీరు ఎక్కడున్నా సరే సస్టైన్ అయిపోగలరు. మీరు మోడలింగ్లో వెళ్తారా, ఎస్ యూ కెన్ గో. మీరు ఇదే అటైర్ పెట్టుకొని, ఇదే స్టైలింగ్, ఇదే పర్సనాలిటీ, వాట్స్ ఎవర్ గ్రూమ్ అయిన పెట్టుకొని బయట బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక బిజినెస్లో యూ వాంట్ టు బీ అ పిఆర్, హెచ్ఆర్, వాట్స్ ఎవర్, ఎస్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ రెడీ టు స్టార్ట్ అగైన్. ఫర్ దాట్ ఎస్, డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ 2 yearsలో మేము టోటల్ ఇటు ఏపీ, ఆంధ్రప్రదేశ్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ యూ ఆల్సో స్పెషల్లీ. You made me first comfortable. Thank you. And then I'm very happy. Thank you so much for giving me this opportunity. థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ you. జర్నీ చాలా బాగుంది అండ్ ఇంకా Thank you. చాలా మందిని మీరు ఇన్స్పైర్ చేయాలని, Thank you మీరు so ఏదైతే much. అనుకుంటున్నారో అది Thank you, జరగాలని thank you. కోరుకుంటున్నాను. Thank థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో చూసారు కదా, మరి మీరు కూడా ఒకవేళ మోడలింగ్ జర్నీలో స్టార్ట్ చేయాలి అన్న, దానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ గురించి మీరు చూస్తూ ఉంటే, దానికి సంబంధించి మేము ఇలా అవ్వాలి అనుకుంటున్నాం, దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మీరు కమెంట్ చేసినా కూడా, దానికి సంబంధించిన ఒక మంచి జర్నీని, ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్‌ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో మరి వాటన్నిటి గురించి మీరు మాత్రం చూస్తూ ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.